హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కు టాక్స్. ఈరోజు మన ఛానల్‌లో టేస్టీ బీన్స్ ఫ్రై ఎలా వండుకోవాలో చూద్దాం. ఇది పప్పు, రసం, సాంబార్, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈజీగా వండుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఎలా వండుకోవాలో చూద్దాం. వీడియో మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు మనం బీన్స్ ఒక 2 క్యారెట్ తీసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బీన్స్ క్యారెట్ని కట్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. దానికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మన ప్రెషర్ కుక్కర్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత మనం సపరేట్ చేసుకోండి బీన్స్ క్యారెట్ని. ఇప్పుడు మనం చిన్న మిక్సీ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చ కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా హీట్ చేసుకోండి. పాన్ హీట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోకి జీలకర్ర, కరివేపాకు, ఎర్రమిర్చి ఇవన్నీ వేసుకోండి. 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బీన్స్ బాగా ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూస్తున్నట్లు చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇలానే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలానే బాగా దంచిన వెల్లుల్లి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుందండి. ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అవసరమైతే కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పొడి తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఆల్మోస్ట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పు, రసం, సాంబార్ ఇలా అన్ని దానిలోకి మనము వండుకోవచ్చు. ఇంకా తర్వాత ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నట్లు ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.